హైడ్రా అంటేనే హడల్. ఎప్పుడు ఎవరి ఇళ్ళు కూలగొడుతుందా అని టెన్షన్. ఏది బఫర్ జోనో ఏది ఎఫ్టీఎల్ పరిధిలో తెలియని భయం. నిన్న మొన్నటి వరకు ఇదంతా కామన్ మ్యాన్ పడిన కంగారు. కానీ ఇప్పుడు ఏకంగా హైడ్రా చీఫ్కే చెమటలు పట్టిస్తోంది సోషల్ మీడియా. రంగనాథ్ ఇల్లే బఫర్ జోన్లో ఉందంటూ హోరెత్తిస్తోంది. మరి ఇందులో నిజమెంత? దీనిపై రంగనాథ్ ఏమంటున్నారు? హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు సోషల్ మీడియా షాక్ ఇస్తోంది. రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నట్టు హోరెత్తిస్తోంది. దీంతో ఈ ప్రచారంపై ఏవి రంగనాథ్ స్పందించారు. తన ఇల్లు బఫర్ జోన్లో లేదని క్లారిటీ ఇచ్చారు. 44 ఏళ్ల క్రితం తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నామని ఆయన స్పష్టం చేశారు. నిజానికి హైడ్రా పేరు చెబితే హైదరాబాద్లో అక్రమ నిర్మాణదారులు వణికిపోతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త అందరినీ అలర్ట్ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇంటిని కూడా కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. కామన్ మ్యాన్ కైనా హైడ్రా కెప్టెన్ కైనా ఇదే రూల్ వర్తించాలని కామెంట్స్ చేస్తున్నారు. తన ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మధురానగర్లోని తన ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 44 ఏళ్ల క్రితం తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే తాము ఉంటున్నామని వెల్లడించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఒకప్పటి పెద్ద చెరువును 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారని గుర్తు చేశారు. ఈ కృష్ణకాంత్ పార్కుకు తన ఇంటికి మధ్య వేలాది ఇండ్లు ఉన్నాయని తెలిపారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రాదని చెప్పారు. తన ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటర్కు పైగా దూరంలో ఉందని వివరించారు రంగనాథ్. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. నమస్తే. ప్రస్తుతం మనము హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం వద్దున్నాము. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే రంగనాథ్ స్పందించడం జరిగింది. సో ఏదైతే కృష్ణకాంత్ పార్క్ ఏదైతే ఉందో దానికి దాదాపు కిలోమీటర్ దూరంలో నా నివాసం ఉంది. సో బఫర్ జోన్లో లేదంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంతమంది అదే పనిగా ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసము బఫర్ జోన్లో ఉందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పాత శాటిలైట్ మ్యాపులు చూపిస్తూ ఉన్నారు. సో ముందు మీ నివాసాన్ని చూసుకోండి, సో బఫర్ జోన్లో ఉందంటూ కూడా ఇప్పటికే కామెంట్ చేస్తున్నారు. సో దానికి రంగనాథ్ గారు కూడా క్లియర్ చెప్తా ఉన్నాడు. సో రంగనాథ్ క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడు, దాదాపు 44 ఏళ్ల కిందటి నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. సో మా తండ్రి గారు ఈ యొక్క ఇల్లును నిర్మించారు ఇక్కడ అని చెప్పి కూడా ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా సో దీని మీద కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా రంగనాథ్ గారు సీరియస్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా దూకుడుతో ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలంతా కూడా కూల్చుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రంగనాథ్ గారి నివాసము ఏదైతే కృష్ణకాంత్ పార్క్ సంబంధించి బఫర్ జోన్లో ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే రంగనాథ్ క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా తప్పుడు ప్రచారం అంటూ శాటిలైట్ మ్యాప్ని కూడా చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మధురానగర్లో ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఉన్నదో, సో 4 దశాబ్దాల క్రితం మా నాన్నగారు నిర్మించినది. కృష్ణకాంత్ పార్కు దిగువన ఉన్నటువంటి వేలాది ఇళ్ళ తర్వాత మా ఇల్లు ఉందంటూ కూడా రంగనాథ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. మా నాన్నగారు నిర్మించినటువంటి ఇల్లు బఫర్ జోన్లో ఉందని కొన్ని సామాజిక మాధ్యమాలతో పాటు పేపర్లో వచ్చినటువంటి వార్తల్లో వాస్తవం లేదు. సో ఒకప్పటి పెద్ద చెరువునే 2.5 దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్క్గా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే కిందన ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు. అయినప్పటికీ కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో నివాసం ఉంటున్నటువంటి ఇల్లు మాది. సో వాస్తవాలు ఉంటే తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఖండిస్తున్నారంటూ రంగనాథ్ గారు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సో క్లియర్గా చెప్తున్నారు, మా నాన్న శ్రీ ఏపీవి సుబ్బయ్య గారు 1980 సంవత్సరంలో మేము ఉంటున్నటువంటి ఇంటిని నిర్మించారు. 44 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇదే ఇంట్లో మేము మా తండ్రితో కలిసి ఉంటున్నాము. సో ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కుగా ఉన్నటువంటి స్థలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఒక చెరువు ఉండేది. చెరువు ఉన్నప్పటి నిబంధనల ప్రకారము మేము నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంది. సో సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా చెరువు కట్ట మీద
సో కట్టను ఆనుకొని కట్టమైసమ్మ ఆలయం నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. మేము నివాసం ఉంటున్న ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో కట్టమైసమ్మ గుడి ఉంది. ఎక్కడైనా చెరువు కట్ట ఎత్తుపై ఆధారపడి దిగువ భాగంలో 5 నుంచి 10 మీటర్ల వరకు ఉన్న స్థలాన్ని బఫర్ జోన్గా ఇరిగేషన్ శాఖ పరిగణిస్తుంది. 25 ఏళ్ల క్రితం పెద్ద చెరువు ప్రస్తుతం కృష్ణకాంత్ పార్క్గా మారిన స్థలం మా నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ విషయాన్ని కోరుతున్నామంటూ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మేము నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లో లేదు అనేది వాస్తవం అనేది అందరూ గ్రహించాలి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా పరిశీలించాలని కోరుతున్నానంటూ ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ అంటూ ఇక ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమంది దీని మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో ఒక్కసారి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాం. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనగానే అందరూ టక్కునమని గుర్తుపడతారు. గత 3-4 నెలల నుంచి కూడా హైడ్రా దూకుడుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చిన తర్వాత అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. ఎక్కడైతే చెరువులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ పార్కులు, నాలాలని కబ్జా చేసి కట్టినటువంటి అక్రమ నిర్మాణాలని ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ వచ్చినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కొత్త చిక్కు ఎదురైనట్టు తెలుస్తోంది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైడ్రా ఫీవరు పట్టుకుందంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని కామెంట్ చేస్తున్నారు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో ప్రస్తుతం మధురానగర్లో మేము 44 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు సో ఏపీవి సుబ్బయ్య అనేటువంటి మా నాన్నగారు నిర్మించారు. సో ఇక్కడ కనిపిస్తుంది మనకు నేమ్ ప్లేటు ఏపీవి సుబ్బయ్య, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. సో హౌస్ నెంబర్ ఇవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. 44 ఏళ్ల కిందట మా నాన్నగారు ఇక్కడ ఈ ఇల్లును నిర్మించారు. దాదాపు ఏదైతే పెద్ద చెరువుగా పిలిచేటటువంటి ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్గా ఉన్నటువంటి ఏదైతే ఆ పార్క్ ఉందో గతంలో 25 ఏళ్ల కిందట పెద్ద చెరువుగా ఉండేది. దాదాపు 25 ఏళ్ళు అవుతుంది అక్కడ కృష్ణకాంత్ పార్క్ వచ్చింది. అక్కడి నుంచి ఆ పెద్ద చెరువు నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో వరకు మా యొక్క నివాసం ఉంది. సో బఫర్ జోన్లో ఎట్టి పరిస్థితిలో ఈ ఇల్లు లేదంటూ కూడా క్లియర్గా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి, తప్పుడు కథనాలకు పులి స్టాప్ పెట్టేందుకైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అయినప్పటికీ కొంతమంది ఇంకా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో రంగనాథ్ గారి నివాసము బఫర్ జోన్లో ఉందంటూ కూడా వాళ్ళు ఇంకా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో రంగనాథ్ గారి నివాసం దగ్గర ప్రస్తుతం తొలి వెలుగుంది. సో ఎక్స్క్లూజివ్గా రంగనాథ్ గారి నివాసాన్ని మనం చూపిస్తున్నాము. వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇల్లు గతంలో ఆయన నిర్మించడం, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన నివాసం దగ్గరే మనం ఉన్నాము, ఒకసారి చూసుకోవచ్చు. మధురానగర్లో ఉన్నటువంటి రంగనాథ్ గారి నివాసం వద్ద ఉన్నాము. సో దాదాపుగా కృష్ణకాంత్ పార్కు వాస్తవం కూడా మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేసిన ఒకసారి మ్యాప్ను కనుక మనం చూసినట్టయితే సో రంగనాథ్ గారి నివాసం వద్ద నుంచి ఒకసారి ఆ మ్యాప్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సతీష్ ఒకసారి ఇది చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఇక్కడ నుంచి అంటే రంగనాథ్ గారి నివాసం వద్దున్నాం ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి కృష్ణకాంత్ పార్కు కనుక మనము డెస్టినేషన్ పెట్టుకుంటే, సో కృష్ణకాంత్ పార్కుకు డెస్టినేషన్ పెట్టుకుంటే ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎస్, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. కృష్ణకాంత్ పార్కు దాదాపుగా 900 మీటర్స్ ఉంది, చూస్తూ ఉన్నారు. బై వాక్ మనం కనుక పెడితే సో కృష్ణకాంత్ పార్క్ అనేది ఇక్కడ నుంచి మనకు బై వాక్లో చూసుకోవచ్చు. 900 మీటర్స్ మనకు బై వాక్ చూపిస్తుంది. ఒకవేళ మనం బండి మీద కనుక అంటే ఇక్కడ నుంచి రంగనాథ్ గారి నివాసం నుంచి కనుక బండి మీద కనుక వెళ్తే 1.4 కిలోమీటర్స్ అంటే దాదాపుగా 1.5 కిలోమీటర్న్నర మనకు బండి మీద చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో బైవాక్లో వెళ్తే మాత్రం 900 మీటర్స్ చూపిస్తుంది. అంటే దాదాపుగా కృష్ణకాంత్ పార్క్కి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి నివాసానికి క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము. సో 900 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ మనకు క్లియర్గా చూపిస్తుంది. సో మనం శాటిలైట్ మ్యాప్ చూసినా కూడా రంగనాథ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా బఫర్ జోన్లో నా నివాసం లేదంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రంగనాథ్ గారి నివాసము మధురానగర్లో ఉన్నటువంటి నివాసము ఖచ్చితంగా బఫర్ జోన్లో ఉందంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఇప్పటికే మీడియాకు అటు సోషల్ మీడియాకు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ క్లారిటీగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దాదాపు కిలోమీటర్ ఉందని కూడా క్లియర్గా చెప్పారు. ఒకసారి తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్లోకి వచ్చింది. నిజంగా రంగనాథ్ నివాసము మరి చెప్తున్నటువంటి ఆ కృష్ణకాంత్ పార్కు గతంలో ఉన్నటువంటి పెద్ద చెరువుకు సంబంధించి మరి నిజంగా బఫర్ జోన్లో ఉందన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ దాకా రావడం జరిగింది. మనం కనుక చూస్తే 900 మీటర్స్ మనకు రంగనాథ్ నివాసము ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి కృష్ణకాంత్ పార్కు అప్పటి పెద్ద చెరువుకు దాదాపు 900 మీటర్స్ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది కేవలం తప్పుడు ప్రచారం అంటూ రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మరి కృష్ణకాంత్ పార్కుకు దాదాపు చాలా దగ్గరలో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్తున్నటువంటి ఈ యొక్క తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మరి రంగనాథ్ క్లారిటీతో ఏమైనా స్టాప్ చేసే అవకాశం ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం కృష్ణకాంత్ పార్కు దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకైతే చాలా
లాంగ్లో కనిపిస్తూ ఉంది, 900 మీటర్స్ గ్యాప్లో అయితే కనిపిస్తూ ఉంది. సో వరుసగా మొన్నటి వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటే తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. ఎందుకంటే ఎక్కడైతే అక్రమ కట్టడాలు కట్టిరో, ఎక్కడైతే చెరువును ఆక్రమించి, నాలాలను ఆక్రమించి, ప్రభుత్వ స్థలాన్ని, ప్రభుత్వ పార్కుల్లో అక్రమ కట్టడాలు కట్టిరో, సో వాళ్ళందరినీ వెన్నులో వణుకు పిడిచినటువంటి వ్యక్తి, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి వ్యక్తి హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో అటువంటి రంగనాథ్ నివాసము మరి బఫర్ జోన్లో ఉందంటూ ఇప్పటికే తప్పుడు ప్రచారం చేయడంతో కొంత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. సో ఎందుకు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బట్ తొలివేలు అయితే గ్రౌండ్లోకి వచ్చింది. మనకు రంగనాథ్ నివాసం అయితే కృష్ణకాంత్ పార్క్కి చాలా డిస్టెన్స్లో ఉంది, చాలా దూరంలో ఉంది. సో ఇది మేబీ అయితే బఫర్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉండదు. మరి అప్పటి శాటిలైట్ మ్యాప్ ద్వారా ఏముంటుందో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రంగనాథ్ నివాసం ఉంది. సో దీని మీద ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి చూద్దాం, మరి ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళంతా కూడా ఏమైనా ఆధారాలు తీసుకొచ్చి మరి నిరూపించేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇది కేవలం బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నమే అంటూ ఇప్పటికే కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఆ విధంగానే రంగనాథ్ మీద ఏమైనా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇక్కడి నుంచి రంగనాథ్ నివాసం నుంచి కృష్ణకాంత్ పార్క్ వరకు కూడా మనం బండి మీద వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత డిస్టెన్స్ ఉంది ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి నిజంగా సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా హైడ్రా కమిషనర్ హైదరాబాద్ రంగనాథ్ నివాసం నిజంగా బఫర్ జోన్లో ఉందా? సో బఫర్ జోన్లో ఉంటే కనుక కృష్ణకాంత్ పార్క్కి మరి హైడ్రా బాస్ రంగనాథ్ నివాసానికి ఎంత డిస్టెన్స్ ఉంది? ఒక్కసారి రంగనాథ్ గారి నివాసం దగ్గరనే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం నుంచి ఒకసారి కృష్ణకాంత్ పార్క్ వరకు వెళ్దాం. సో ఆ డిస్టెన్స్ కూడా మీకు బైక్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడికి దాదాపు బైవాక్ 900 మీటర్స్ వస్తుంది. సో మరి బండి మీద వెళ్తే కనుక 1.4 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం నుంచి మనము కృష్ణకాంత్ పార్క్ వెళ్తున్నాం. సో ఎంత డిస్టెన్స్ రాబోతుంది ఏందనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో బై వాక్ అయితే 900 మీటర్స్ కనిపిస్తుంది, బట్ బండి మీద ట్రావెల్ చేస్తే 1.4 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఒకసారి బండి మీద ట్రావెల్ చేద్దాం కృష్ణకాంత్ పార్కు. సో గతంలో అక్కడ చెరువు ఉండేదని చెప్తా ఉన్నారు 25 సంవత్సరాల కిందట. బట్ రీసెంట్గా అంటే 25 సంవత్సరాల కిందట చెరువును కృష్ణకాంత్ పార్కుగా మార్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నాడు. సో దాదాపు 44 ఏళ్ల కిందటనే మధురానగర్లో మా నాన్నగారు సుబ్బయ్య ఇక్కడ నివాసం ఏర్పాటు చేసిర్రు. సో అందరం కలిసే ఉంటున్నామంటూ రంగనాథ్ చెప్తున్నాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొంత కథనాలు అయితే ప్రచారం అవుతున్నాయి. బఫర్ జోన్లో హైదరాబాద్ రంగనాథ్ నివాసం ఉందంటూ. సో ఒక్కసారి తొలివేలుగు గ్రౌండ్లోకి దిగింది. ఇక్కడ నుంచి రంగనాథ్ నివాసం నుంచి కృష్ణకాంత్ పార్కు మీకు ఒకసారి విజువల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. తొలివేలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. సో ఏదైతే మైసమ్మ టెంపుల్, కట్ట మైసమ్మకు సంబంధించినటువంటి టెంపుల్ ఏదైతే రంగనాథ్ చెప్పిండో, సో ఆలయానికి సంబంధించి మన దగ్గరలో ఉన్నాం. మనకు స్క్రీన్ మీద కట్ట మైసమ్మ ఆలయం కూడా కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనము హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం నుంచి మనం బండి మీద ట్రావెల్ చేస్తూ వచ్చినాం. సో మీకు బండి మీద ఆ గల్లీలో నుంచి వస్తున్నటువంటి విజువల్స్ కూడా చూపించినాం. సో రంగనాథ్ చెప్పినటువంటి కట్టమైసమ్మ ఆలయం కూడా ఇదే. సో కట్టమైసమ్మ ఆలయం నుంచి దాదాపు 700 నుంచి 800 మీటర్స్ రంగనాథ్ గారి నివాసం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మనం విజువల్ చూపిస్తున్నాం. సో రంగనాథ్ చెప్పినటువంటి కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రస్తుతం ఉన్నాం. కట్టమైసమ్మ ఆలయం బ్యాక్ సైడ్ మొత్తం కూడా కృష్ణకాంత్ పార్క్ కనిపిస్తుంది. సో ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ అని గతంలో ఆ చెరువు ఉండేదని చెప్తా ఉన్నారు. ఆ చెరువును కాస్త ఒకసారిగా పార్కుగా మార్చేశారు. కానీ అక్కడ ప్రస్తుతం పార్కుగా ఉన్నటువంటి ఏదైతే ఆ ప్లేస్ అంతా కూడా, ఆ కృష్ణకాంత్ పార్క్ అంతా కూడా గత కొన్ని ఏళ్ల కిందట, అంటే దాదాపు 25 ఏళ్ల కిందట సో చెరువుగా ఉండేది. ఆ చెరువును ప్రస్తుతం పార్కుగా మార్చినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు దాన్ని పెద్ద చెరువు అంటూ పిలిచేదట. సో ఆ పెద్ద చెరువుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కట్టమైసమ్మ ఆలయం నుంచి మనం కనుక 4 అడుగులు ముందుకేస్తే, సో ఒక్కసారి చూసుకోవచ్చు, 4 అడుగులు కనుక ముందుకేస్తే రోడ్ ఉంటుంది మనకు. ఇదంతా కూడా కృష్ణకాంత్ పార్కు కింది సైడ్, సో అంటే దిగువ భాగం ఇదంతా కూడా. సో ఇక్కడ నుంచి మనం ఒక్కసారి పైకి వెళ్తే రోడ్డు అవతలనంతా కూడా కృష్ణకాంత్ పార్క్ చూసుకోవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఏదైతుందో నా బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా కృష్ణకాంత్ పార్కు. సో ఇదంతా పెద్ద చెరువుగా పిలిచేదట. దాదాపు 25 ఏళ్ల కిందట ఇక్కడ చెరువు ఉండేది. కానీ ఆ కాలానుగుణంగా ఆ చెరువునంతా కూడా ఒక పార్కుగా మార్చారు. అదే కృష్ణకాంత్ పార్కు. చాలా ఫేమస్. యూసఫ్గూడ, మధురానగరు ఈ ప్రాంతాలకు అంతా కూడా
చాలామంది ఇక్కడ ఈవినింగ్ అయితే చాలు సరదాగా సాయంకాలం పిల్లలతో అంతా కూడా సరదాగా గడుపుతూ ఉంటారు. చాలామంది వాకింగ్ వస్తుంటారు చాలామంది. సో అటువంటి కృష్ణకాంత్ పార్కు దిగువన అంటే రోడ్డు తర్వాత మనకు కట్టమైసమ్మ ఆలయం నుంచి దాదాపు 800 మీటర్స్లో ఇక మధురానగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం అవుతుంది. సో ఇది ఎక్కడ కూడా బఫర్ జోన్లో కనిపించట్లేదు, చాలా ఇల్లు దాటేసి వెళ్ళాలి. సో చాలా ఇళ్ళ తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం అయితే కనిపిస్తూ ఉంది. సో దీని మీద ఇప్పటికి చాలామంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు బఫర్ జోన్లో లేదు, ఇది ఖచ్చితంగా తప్పుడు ప్రచారమే, కావాలంటే మీరు ఆధారాలతో నిరూపించాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మరి సోషల్ మీడియా కేటుగాళ్లకు సవాల్ విసిరినట్టుగానే తెలుస్తోంది. సో ఇది ఓవరాల్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం నుంచి కృష్ణకాంత్ పార్క్ వరకు సో తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేసింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ మీకు చూపించే ప్రయత్నం చేసింది. ఆ డిస్టెన్స్లో భాగంగా మనకు కట్టమైసమ్మ ఆలయం కావచ్చు, కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఇదంతా కూడా చాలా దూరంలో ఉంది కాబట్టి ఇదంతా తప్పుడు ప్రచారం అని కూడా రంగనాథ్ చెప్తున్నాడు. కాబట్టి చూద్దాం మరి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కేటగాలు ఈ ప్రచారాన్ని ఆపుతారా లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తారనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.